వారంలోగా క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్లో నాపై నా తండ్రిపై నిరాధారమైన ఆరోపణలు. క్షమాపణ చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా. చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్. మరి ఇప్పుడు ఎన్నో ఆరోపణలు చేసినావు. ముఖ్యమంత్రి పైన మూటలు మోసుకొని పోతాను, ఇక్కడ నుంచి డబ్బుల సంచులు మోసుకొని పోతానని. సరే, అది అవాస్తవం అనేది ప్రజలకు తెలుసు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏం బయట పెట్టావు? ఏ ఫోటోలు బయట పెట్టావు? రాహుల్ గాంధీ తోటి ఏమైనా ఇట్లా పైసలు ఇస్తానంటూ కూడా ఏమైనా ఫోటోలు ఇట్లా తీసినావు బయటికి? మరి నువ్వు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు లేనటువంటిది ఇప్పుడు నీకు వేరే వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఈయన కొంచెం గిచ్చినట్టు అయింది అన్నట్టు. ఈయనకు కొంత నొప్పి, గిచ్చితే ఎట్లయితే నొప్పి అవుతుందో అట్లా అయిందన్నట్టు ఈయనకు. సో అందుకే లీగల్ నోటీసులు పంపిల్లట. చీఫ్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని ఫైర్ అట. కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ తనపై ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా మీడియాలో స్టేట్మెంట్స్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకే దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకే బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు పంపినటువంటి లీగల్ నోటీసులకు గజ్జులు అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు బండి సంజయ్ ఇప్పుడు చెద్దరు కప్పుకొని పడుకోవచ్చు పంపినటువంటి లీగల్ నోటీసులకు. ఆయన అట్లా మాట్లాడితే నీ నోటీసులకు భయపడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన చెప్తా ఉన్నాడు. నిజం సింహం లాంటిది, వదిలేస్తే అదే రక్షించుకుంటుందని వ్యాఖ్య. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వార్తలు కూడా వాళ్ళ డిస్కషన్ ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో క్షమాపణ చెప్పాలని ఆయనే, నీ పిట్ట బెదిరింపులకు భయపడను, నిజం సింహం లాంటిదంటూ ఆయనే. సరే, ఎంపీగా కేంద్ర మంత్రిగా అలాగే కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మరో ఎమ్మెల్యేపై అసత్యపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయనే మీ పైన వ్యాఖ్యలు చేస్తే మీకు నొప్పి అనిపించింది. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులపైన, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఎలాంటి ఆధారం లేకుండా నువ్వు ఆరోపణలు చేసినప్పుడు అది ఎక్కడ పోయింది? వారంలోగా క్షమాపణలు చెప్పడంతో పాటు భవిష్యత్తులో తనపై కానీ తమ కుటుంబం పైన కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయదని హెచ్చరించారు. అధికార దుర్వినియోగం, కేంద్ర మంత్రి పదవిని సంజయ్ దుర్వినియోగం చేస్తున్నారని లీగల్ నోటీసులో కేటీఆర్ తరపున అడ్వకేట్ పేర్కొన్నారు. కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న మంచి పేరును చెరిపేసేందుకే అబద్ధాలు చెప్తున్నారని, ప్రజలు నమ్మేలా స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పారు. కేటీఆర్కి ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరు కంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మంచి పేరు ఏందో ఒకసారి గుర్తు చేసుకో. మిమ్మల్ని దయ్యాలన్నది కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా దయ్యాలున్నారు అని చెప్పి కేటీఆర్ని విమర్శించింది కవిత. సొంత చెల్లెనే నమ్ముతలేదు నిన్ను, ప్రజలు నమ్ముతారు నిన్ను. మంచి పేరున్నది మీకు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారన్నందుకే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారనేందుకు సరైన ఆధారాలేవి లేవని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా కావాలని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఒక కేంద్ర మంత్రి చేసే వ్యాఖ్యలను జనం నిజమేనని నమ్మే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు అన్ని టీవీ ఛానళ్లు, పత్రికల్లో వచ్చాయి. అది చూసి ప్రపంచం నలుమూలలో ఉన్న కేటీఆర్ బంధుమిత్రులు ఆయనకు ఫోన్ చేశారు. చీప్ పబ్లిసిటీ కోసమే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తున్నది. వివిధ మీడియా సంస్థలకు మీ వ్యాఖ్యలు ఆయుధంలా మారాయి. అసలు నిజాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలను ఇకపై సహించేది లేదు అని లీగల్ నోటీసులో పేర్కొన్నారట. పరువు పోయింది. పరువుపై బదారణ పడ్డది. ఇప్పుడేమో ఫామ్ హౌస్లో మాత్రమే ఆయన పరువు ఇన్ని రోజులు ఉన్నది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేసుడుతుంటే ఇప్పుడు బదారణ పడ్డది ఈయన. సో ఈయన ఇట్లా అంటే కేటీఆర్ లీగల్ నోటీసులకు భయపడా బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆట మొదలైంది. లీగల్ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదు. నిజం సింహం లాంటిది. దాన్ని విడిచిపెడితే అది తనంతట తాను రక్షించుకుంటుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది జీవితాలను నాశనం చేసిన నేరస్తులు బయటపడతారని సంజయ్ హెచ్చరించారు. చివరిలో సత్యమేవ జయత అంటూ ట్వీట్ చేసడం జరిగింది. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా బండి సంజయ్ సైతం కూడా నీ వ్యాఖ్యలకు బెదిరింపులకు, లీగల్ నోటీసులకు నేను భయపడా అన్నటువంటి వ్యాఖ్యలు అయితే
ఆయన చేస్తూ ఉన్నాడు. సరే ఏదేమైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సరే చాలామంది దీంట్లో జైలుకు వెళ్ళిళ్ళు, బయటకు వచ్చిళ్ళు, కొంతమంది విచారణ ఎదుర్కొంటా ఉన్నారు, తప్పించుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో ఎవరైనా కానీ ఒక పోలీసులకి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం, ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి అధికారులకి వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలని ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి వాళ్ళు పెట్టుబడి పెట్టి తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం సహకరించి ప్రభుత్వ నిధులతోటి వేరే ఇజ్రాయెల్ నుంచి పక్క దేశాలకు వెళ్ళించి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలను తెప్పించుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పరికరాలను ఇక్కడ తెప్పించుకున్నారు. సో దీని ద్వారా ఏమర్థమవుతా ఉంది, ఖచ్చితంగా దీని వెనకాల అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క హస్తం ఉందనేది మనకు అర్థమవుతా ఉన్నది. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు? కొంత ఏమో వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంత వాడుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ను ప్రయత్నిస్తే, ఇక ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి దొంగ గజ దొంగ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, శ్రవణ్ రావు, ఇటువంటి ఈ దొంగలంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఏ విధంగా బెదిరించి సొమ్ము చేసుకోవాలి, ఆ రకంగా వాళ్ళు వాడుకున్నారు తప్పించి దీంట్లో ప్రధానమైనటువంటి కోణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ఉన్నది అనేది సుస్పష్టం. ఇది బయటపడుతుంది, ఇవ్వాలి కాకపోతే రేపు బయటపడుతుంది. ఇక దీనికి మీరున్నారని చెప్పేసి అనగానే ఇక కేటీఆర్ బట్టలు చింపుకునే అటువంటి ప్రయత్నం చేసి నన్ను అంటారా అని చెప్పేసి మళ్ళీ ఈయనే ఏదో పరువు ఉన్నది నాకు అన్నటువంటి దానిపైన ఇంకా ఈయన లీగల్ నోటీసులు ఇచ్చిందట.